కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులకి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూరం చేసిందని జనసేన పార్టీ శాసన మండలి సభ్యుడు కొనిదెల నాగబాబు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తిరుమలకొండపై వైకాపా దోపిడీ అంతా ఇంతా కాదు. గెస్ట్ హౌస్ 500 రూపాయలకు దొరికే రూమ్ ఛార్జీలు 1000 రూపాయలకి పెంచారు. ఏ మాఫియాని సంతోషపెట్టడానికి ఇలా చేశారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. 2.5 కోట్ల రూపాయలున్న టీటీడీదే కామన్ గుడ్ ఫండ్ కంట్రిబ్యూషన్ను ఒక్కసారిగా 50 రూపాయల కోట్లకు పెంచారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేసును సీబీఐ కోర్టుకు అప్పగిస్తామని మసిపూసి మారడికాయ చేశారని, దీనిపై ఒక్క వైకాపా నాయకుడు మాట్లాడలేదు అని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ కామన్ గుడ్ ఫండ్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2.5 కోట్లు ఉండేది. దీన్ని సెప్టెంబర్ 2021లో 50 కోట్లకు ఒక్కసారిగా పెంచేశాం. అసలు ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు. డిక్లరేషన్ ఫామ్ ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూట్కి ఒక సాంప్రదాయం ఉంటుంది. దాన్ని గౌరవించడం మన ధర్మం. యుధా రాజా తదా ప్రజ అంటారు. నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. నువ్వు కలాం గారి కన్నా గొప్పోడివా? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా? అలా తలపొగురు మాటలు మాట్లాడితేనే జనాలు 151లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా నువ్వు ఏమైనా మారావా? లేదు. డిక్లరేషన్ అడిగారు అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర ఉంది. అయినా సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని నిన్ను ఎడ్యుకేట్ చేయటం మా వల్ల కాదు.